ఎన్పిడిసిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికుల సమస్యల మీద చర్చించడం కోసం ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఆర్టిజన్ సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలాసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్ని ఇప్పటివరకు కూడా ప్రభుత్వం పరిష్కరించడం లేదు. మరి ఐఎన్టీసీ అఫిలియేటెడ్ టు కాంగ్రెస్ మరి వాస్తవంగా పెద్దలు సంజయ్ రెడ్డి గారిని తీసుకెళ్ళి కూడా మరి గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి మా విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. మరి ప్రభుత్వం కారణం ఏమో కానీ కాలయాపన అయితే మాత్రం చేస్తున్నది. మొన్నటికి మొన్న మరి ఆర్టిజన్లు అందరూ కలిసి 10 రోజులు సమ్మె దిగ్విజయంగా చేశారు, 99%. అయినా ప్రభుత్వం సమ్మె విరమిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ సమ్మె విరమించిన తర్వాత వాళ్ళని 3-4 నెలలు తిప్పి ఇప్పటివరకు కూడా ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోవడం నిజంగా చాలా శోచనీయం. మరి ప్రభుత్వానికి ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఏదైతే మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం మనం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత. ప్రజాస్వామ్యంగా ఒక మాట అన్నప్పుడు దాన్ని నిలబెట్టుకుంటేనే ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ గౌరవం ఉంటుంది. మరి ఇలా ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి ఐఎన్టీసీ కూడా ఎన్నోసార్లు అప్రోచ్ కావడం జరిగింది. మొన్నటికి మొన్న మరి ఈయనకి పట్టి విక్రమార్క గారి టూర్కి వచ్చినప్పుడు కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారు నాయన నరేంద్ర రెడ్డి ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు మేము ఐఎన్టీసీ తరఫున కలవడం జరిగింది. మరి తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికైనా మరి తక్షణమే ఆర్టిజన్ సమస్యలే కానీ విద్యుత్ ఉద్యోగుల సమస్యలే కానీ మరి వాస్తవంగా అన్ని చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. మరి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 3 సంవత్సరాలు దాటింది. మరి ఇప్పటివరకు కూడా కార్మిక రంగంలో ఉన్నటువంటి మెయిన్ విద్యుత్ రంగం అనేది చాలా క్లిష్టమైనటువంటి రంగం. ఇక్కడ దాదాపు 8,000 కింది స్థాయి ఉద్యోగాలు ఖాళీ ఉన్నా కానీ అలా కార్మికులు భారాన్ని వేసుకొని పనిచేయడం జరుగుతుంది. మరి ఇంతకంటే ఎక్కువ భారాన్ని మోపితే కార్మికులంతా కూడా అశాంతికి లోనే విప్లవం ఉద్యమించక తప్పదు. మరి తప్పకుండా ఎందుకంటే ఇనిషియల్ క్యాడర్ రిక్రూట్మెంట్ ఉంటేనే వినియోగదారులకు మేలైనటువంటి సర్వీస్ చేయగలుగుతాం. మరి ఇప్పటి వరకు ఇనిషియల్ క్యాడర్ రిక్రూట్మెంట్ లేక ఇలా 6,000 దాదాపు ఆపరేటర్ పోస్ట్ ఖాళీ. సబ్స్టేషన్లు అన్నీ కూడా ఖాళీలుగానే ఎక్కువ శాతం ఉన్నాయి. ఒక్కొక్క సబ్స్టేషన్లో 4 పనిచేయాల్సిన కాడ కేవలం 1-2 మాత్రమే పనిచేస్తున్నారు. మరి విపరీతమైనటువంటి పనిభారం, మానసిక ఒత్తిడి వల్ల చాలామంది హార్ట్ అటాక్స్ వచ్చి అదేవిధంగా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు రిలీఫ్ లేక మరి చాలా ఓవర్ బర్డెన్ అవుతున్నది. మరి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా మరి వేజ్ రివిజన్ మాకు 1/4/2026 తర్వాత వేజ్ రివిజన్ ఇవ్వాల్సి ఉంది. మరి ఆ వేజ్ రివిజన్ మీద ఇప్పటివరకు ఎన్నో సందర్భాల్లో కమిటీ చేసేది. మరి ఇప్పటివరకు కమిటీని కూడా వేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అదేవిధంగా విద్యుత్ సంస్థ లోపల ఉన్నటువంటి మరి ఉద్యోగులందరూ కూడా ప్రమోషన్స్ అన్నీ కూడా కోర్టు కేసుతో పెండింగ్ అయినాయి. మరి చాలామంది రిటైర్డ్ అవుతున్నారు, వాళ్ళ ప్రమోషన్లు ఇవ్వడం లేదు. ఇచ్చిన ప్రమోషన్ కూడా ఇన్ఛార్జ్ ఇచ్చి ఫైనాన్షియల్ బెనిఫిట్ లేకుండా జరుగుతున్నది. మరి ఇవన్నీ కాక అదేవిధంగా ఆర్టిజన్ కార్మికులు గత ప్రభుత్వమే అన్యాయం చేసిందంటే మరి ఈ ప్రభుత్వం కూడా అన్యాయం చేసింది. మరి ఇప్పటి వరకు వాళ్ళకి స్టాండింగ్ ఆర్డర్స్ అనేది ఒక సపరేట్ సర్వీస్ రూల్స్ తెచ్చారు. మరి ఈ సర్వీస్ రూల్స్ను మొదటి నుంచి కూడా ఐఎన్టీసీ వ్యతిరేకిస్తుంది. ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని హైకోర్టుకు కూడా వెళ్ళాము, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళాము యూనియన్ తరఫున. మరి ఇప్పటివరకు కౌంటర్లు లేకుండా ఆర్గ్యుమెంట్కి రాకుండా చూస్తున్నారు. మరి తక్షణమే మరి ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఆర్టిజన్స్కి ఇప్పించుకుంటూ అదేవిధంగా ఏదైతే స్టాండింగ్ ఆర్డర్లో ఉన్నటువంటి 5 yearsకు గ్రేడ్ చేంజ్ అని చెప్పారు. మరి మాట తప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళు రాసినటువంటి రాజ్యాంగంలో 5 సంవత్సరాలకు ఒకసారి గ్రేడ్ చేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు పోయి 7.5 సంవత్సరాలు 8 సంవత్సరాలు కావస్తున్నది. మరి ఇప్పటికే తక్షణమే ఆర్టిజన్ల గ్రేడ్ చేంజ్ చేసుకుంటూ వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైన ఏపీఎస్సీ రూల్స్ ఇచ్చి మిగతా ఉద్యోగులాగా రెగ్యులర్ ఉద్యోగులాగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇలా కేవలం 2 లక్షల వైద్య సౌకర్యం మాత్రమే ఆర్టిజన్లకు ఉంది. మరి రెగ్యులర్ ఉద్యోగులకు వచ్చేవారికి 10 లక్షల వైద్య సౌకర్యం ఉంది. అదేవిధంగా లాంగ్ టర్మ్ లోన్స్ కానీ షార్ట్ టర్మ్ లోన్స్ కానీ ఇలా ఆర్టిజన్లకు ఇవ్వడం లేదు. మరి అదేవిధంగా 30 రోజులు మాత్రమే ఎంటైర్ లైఫ్లో 30 రోజులే సెలవు దినాలు ఉన్నాయి. మరి ఇది వాస్తవంగా బ్రిటిష్ కాలం నాటి రూల్స్ను ఇలా మనం ఆర్టిజన్ల మీద రుద్దడం కరెక్ట్ కాదు. వాళ్ళ సగ జీవితానికంటే తక్కువ జీతంతో కాంట్రాక్టర్ వెదర్తోని కాంట్రాక్టర్ పెట్టే తిప్పలు చాలా జీతాలతో 50% లైఫ్ గడిపోయింది. ఈ రిమైనింగ్ 50% హ్యాపీగా ఉంచాల్సినటువంటి బాధ్యత మరి ప్రజాప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చొరవ చూపి మరి తప్పకుండా కార్మిక రంగాన్ని కింది స్థాయిలో పనిచేసే కార్మికుల కష్టసుఖాలను తప్పకుండా ప్రభుత్వం తీర్చాలి. ఇప్పటికే కార్మికుల విద్యుత్ రంగంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యల మీద తక్షణమే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి తప్పకుండా
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. అదేవిధంగా ఎన్పిడిసిఎల్లో దౌర్భాగ్యం ఏంటంటే 1600 మంది అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ కార్మికులు పనిచేస్తున్నారు. కేవలం ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించకపోవడం వల్ల ఎస్పీడీసీలో వాళ్ళు ఆర్టిజన్గా గుర్తించబడ్డారు. ఇక్కడ మాత్రం మరి ఒకే విద్యుత్ సంస్థలో 2 కంపెనీలో భిన్న పరిస్థితులు ఏర్పడి ఇలా ఎన్పిడిసిఎల్లో అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ కార్మికులందరూ కూడా ఆర్టిజన్లు కాకుండా మిగిలిపోవడం జరిగింది. ఇది ప్రభుత్వ తప్పిదమే. ఈఎస్ఐ మరి ఈపీఎఫ్ సౌకర్యం అనేది ప్రభుత్వం కల్పించాల్సింది, సంస్థ కల్పించాల్సింది. ఆ రోజు కల్పించకపోవడం అనేది వాళ్ళ తప్పు. మరి కట్ ఆఫ్ డేట్ కంటే ముందే వీళ్ళు అందరూ కూడా రిక్రూట్మెంట్ అయింది కాబట్టి తప్పకుండా ఎన్పిడిసిఎల్లో ఉన్నటువంటి అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ కార్మికులందరినీ కూడా ఆదుకోవాలి. అదేవిధంగా ఈరోజు బిల్ కలెక్టర్స్ ఉన్నారు. గృహజ్యోతి పథకం వల్ల వాళ్ళకు పిఆర్స్ రాక చాలా హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి గృహజ్యోతి పథకం ద్వారా పేదలకు మరి న్యాయం చేసినటువంటి ప్రభుత్వం అదేవిధంగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి బిల్ కలెక్టర్లు కూడా ఆదుకోవాలి. వాళ్లకు మరి న్యాయంగా వాస్తవంగా ఇనిషియల్ క్యాడర్ రిక్రూట్మెంట్ అంతా కూడా గత 10 సంవత్సరాల నుంచి చేయడం లేదు జూనియర్ అసిస్టెంట్. మరి వాళ్ళను స్కిల్ వేసి ఇచ్చుకుంటూ ఆఫీసులో వాడుకోవాలి. ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టు 100,000 కొద్ది ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ ప్లేస్లో వాళ్ళని వాడుకొని వాళ్ళ కుటుంబాలు కూడా మెరుగయ్యే విధంగా మెరుగైన జీవన విధానాన్ని గడిపే విధంగా చేయాలని మరి అదేవిధంగా మరి రెగ్యులర్ ఉద్యోగులకు మాకు చిరకాల కోరిక ఉంది. ఏంటంటే 2004 వరకు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా పెన్షన్ సౌకర్యం ఉంది. మరి ఇక్కడ ఎలక్ట్రిసిటీలో 1 to 99కే పెన్షన్ స్టాప్ చేయడం జరిగింది. మా అన్ని కూడా రూల్స్ అన్ని కూడా మరి తప్పకుండా మరి గవర్నమెంట్ రూల్స్ మేము ఫాలో అవుతున్నాం కాబట్టి గవర్నమెంట్ సంస్థలో ఉన్న విధంగా 2004 వరకు కనుక పెన్షన్ సౌకర్యం విద్యుత్ సంస్థలో ఉన్న ఉద్యోగులకు కల్పిస్తే సుమారు 5,600 మంది విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం వచ్చి మరి ఈ ప్రభుత్వాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో 11,000 మందికి మొన్ననే ఓపీఎస్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలని మరి మీ ద్వారా ప్రభుత్వం తెలియజేసుకుని తక్షణమే ఆర్టిజన్ సమస్యల మీద మరి చిత్తశుద్ధితోనే ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో వాళ్ళు మాట ఇస్తేనే సమ్మె విరమించడం జరిగింది. ఆ మాట నిలుపుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి మీ ద్వారా కోరుకుంటూ తక్షణమే ఐఎన్టీసీని పిలిపించి మరి ఆర్టిజన్ కార్మికుల మీద చర్చించాలని సమస్యల మీద చర్చించి వాళ్ళ సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపెట్టాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.